అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 11వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. కుంభరాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిన వ్యాపారంలో చికాకులు తొలగిన ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటం చాలా మంచిది. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రతిబంధకాలు తొలగిన ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తొలగిన సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగిన ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. గ్రహబలం అనుకూలిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఇబ్బందులు తొలగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగిన బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా శుభం చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. శుభ ఫలితాలు అందిన ఈ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తిని గడిస్తారు. అదేవిధంగా ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన
తొలగున వివాదాలకు తావివ్వవద్దు. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా శుభకాలమనే చెప్పవచ్చు. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఆనందంగా పనిచేస్తారు. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు తొలగున విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరడం. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.